ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ సిలువ సాక్షుల్లో పిలాతు కూడా ఒకడు. ఈయన యందు నాకు ఏ దోషమో కానరాలేదు, ఈ నిరపరాధిని నేను మీకు మరణానికి అప్పగించటం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాని ఆయన నిమిత్తం ఆయన చేతులు కడుక్కున్నాడు. యేసయ్యను సిలువ వేయటానికి భయపడినటువంటి ఈ పిలాతులో మనకి ఏం కనపడుతుంది అంటే దైవ భయము కనపడుతుంది. ఏం కనపడుతుంది? దైవ భయము. ఈయన నిజంగా దేవుడు అనేటువంటి భయము ఆయనలో ఉంది కనుక అతని యందు నాకు ఏ దోషము కానరాలేదు అన్న ఒక్క మాట అతనిలో ఉన్నటువంటి దైవ భయాన్ని మనకు గుర్తు చేస్తుంది. సంస్కారాన్ని కూడా చూపుతుంది. ఒక అధికారిగా, ఒక గవర్నర్గా. ఆ తర్వాత ఈ పిలాతు అధికారి అయినప్పటికీ, గవర్నర్ అయినప్పటికీ డబ్బుకు కానీ అన్యాయం కానీ అమ్ముడు పోలేదు. అందుకే అతని సాక్ష్యం సజీవంగానే ఉంది. పిలాతు సాక్ష్యం సజీవంగానే ఉంది. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనము పుట్టుక క్రైస్తవులుగా ఉంటున్నాము. 40 దినాలు ఉపవాస దినాలని పాటిస్తూ ఉన్నాము. ప్రతిరోజు వస్తూ ఉన్నాము. కొంతమంది బుధవారం, శుక్రవారం వస్తున్నాము. 40 దినాలు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో మనం నిర్ధారణ చేసుకున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువకు ముందు ఈ 40 దినాలు కూడా ఆయన ఉపవాసం ఉంది. తన పరిచర్య కొరకు సాతాను చేత శోధింపబడి తండ్రి చిత్తానికి లోపడటానికి ఎంతో ప్రార్థనగా సిద్ధపడినటువంటి దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనలో ఏమైనా మార్పు ఉందా? పిలాతు దేవుడు ఎవరో ఎరుగరు. ఒక అన్యుడైనప్పటికీ ఆయన నిరపరాధి అన్నాడు, ఆయన నీతిమంతుడు అన్నారు. పిలాతు భార్య ఏమంది? ఆయన న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు నేను ఈ పొద్దు ఒక కలగని ఉన్నాను, ఆ నిరపరాధి జోలికి నీవు, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దని కబురు పెట్టింది. మరి ఈ రాత్రికాల సమయంలో మనం కూడా నీతిమంతులు ఎవరో, మరి దుర్మార్గులు ఎవరో గ్రహించి ఆత్మీయ స్థితిలో ఉన్న మనము మరి ఇట్టి స్థితిని మనం యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా క్రైస్తవులుగా కలిగి ఈ రెండవ రాకడకు సిద్ధపడేటువంటి దినాల్లో, ఆయన రాబోయే దినాల్లో మనం ఉన్నాం. ఒకవేళ ఆయన రాకడే వస్తే నెక్స్ట్ మళ్ళీ వసంతకాలానికి మనం ఈ భూమి మీద ఉండి ఉండకపోవచ్చు. తర్వాత ఒకవేళ మనమే ఆయన పిలిస్తే వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. ఏ రోజు ఏ విధంగా ఉంటుంది ఎవరికి తెలియదు. కనుక ఆయన నీతిమంతుడని మనం నిజంగా గుర్తెరిగితే